హబ్గా శంషాబాద్, ట్రంప్, ఎలన్ మస్క్ సంస్థలు ఇక్కడకు రాబోతున్నాయి. మూసీ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత నాది. కొత్తగూడలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ కూడా నమ్మొద్దు. మరి మూసీ చుట్టూ కూడా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళబోతున్నాం. నేను మరి దీనికి సంబంధించి బాధ్యత తీసుకుంటాను అని చెప్పి, బాధ్యత నాది అని చెప్పి మూసీ నిర్వాసితులను కూడా ఆదుకునే బాధ్యత నాదని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి తెలియచేయటం అయితే జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్గూడ ఎకో పార్కును శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్ హౌస్లో ఉన్న వారికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. మనందరికీ తెలుసు ఫామ్ హౌస్లో ఎవరున్నారో మనందరికీ తెలుసు. ఫామ్ హౌస్లో మరి ఆయన ఎవరైతే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో ఆయన గురించి పరోక్షంగా చొరకలు అంటించారని అనుకోవాలి. నేను సీఎం అయిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చా, సన్న బియ్యం ఇచ్చా, ఫ్రీ బస్సు పథకం ఇచ్చా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహిళలంతా నిండు మనసు ఆశీర్వదించాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలకు తావే లేదు. అందరినీ కలుపుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నేను సీఎం అయ్యాక ఏవైతే హామీలు ఇచ్చానో ఎన్ని హామీల్ని అమలు చేశా, ఫామ్ హౌస్లో కూర్చున్న వాళ్ళకి అభివృద్ధి గురించి ఏం జరుగుతుందని మరి కేసీఆర్కు చురకలు అంటించిన పరిస్థితిని అయితే మనమైతే గమనించవచ్చు. మూసీ చుట్టూ మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం, మీరు దీన్ని రాజకీయం చేయాలని చూడమాకండి అని చెప్పి ఆయన చురకలు అంటించడం అయితే జరిగింది బీఆర్ఎస్ నేతలకు. ఇక ఈ సుందరమైన హైదరాబాద్ను సుందరమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరంగా మారుస్తామని, ఈ క్రమంలో ఒక్కరికి అన్యాయం జరగనివ్వమన్నారు. ఎవరి అనాథలుగా వదిలేయను, పేదలు మూసీ కంపులో బతకాలని గత పాలకులు కోరుకున్నారు. వారిని ఆత్మగౌరవంతో పరిశుభ్రమైన వాతావరణంలో బతికేలా చేస్తామని మేము చెప్తున్నాం. మేము మంచి చేయలేదు కాబట్టి మీరు కూడా మంచి చేయడానికి వీల్లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది. మేము మంచి చేయలేదు, మీరు మంచి చేస్తే అట్ట మేము ఒప్పుకోం అన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది. కంపులోనే బతకాలని చెప్పి గత ప్రభుత్వం కోరుకుంది. ఆ కంపు మొత్తాన్ని తీసేసి ప్రక్షాళన చేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో అక్కడున్న ప్రజలను ఉంచాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది. మేము గొప్ప, ఆళ్ళు గొప్ప అని చెప్పి మరి ప్రశ్నించడం జరిగింది. అభివృద్ధి సంక్షేమంలో రాజీ లేదు, మూసీ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత నాది. హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచంలోనే గొప్ప నగరంగా మార్చడానికి అందరూ కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అహ్మదాబాద్ సబర్మతి లాగే అహ్మదాబాద్ సబర్మతి నది రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ ఎలాగైతే అభివృద్ధి చేశారో హైదరాబాద్లో మూసీ నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటున్నాం. దీని చుట్టూ రాత్రిపూట వ్యాపారాలు చేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇక మహిళా కాంగ్రెస్ చీఫ్గా ఎర్రబల్లి స్వర్ణ, ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్, రేసులో అనేక మంది ఉన్నారు. అనూహ్యంగా స్వర్ణకు ఛాన్స్ అయితే లభించిందని కూడా ప్రచురించారు. ఇక తరువాత మార్చి చివరికల్లా నక్సలిజం నుంచి దేశానికి విముక్తి వస్తుందని మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం అయితే జరిగింది. ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఈ విషయం గురించి చాలాసార్లు అమిత్ షా చెప్పారు. ఇక దేశంలో నక్సలిజాన్ని తుదముట్టించాలని మోడీ సర్కార్ తీసుకున్న సంకల్పాన్ని పూర్తి చేయడంలో CISF కీలక భూమి పోషించినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో CISF కీలక పాత్ర పోషించిందన్నారు. ఒడిశా కటక్ జిల్లాలో మండల్లో జరిగిన CISF 57వ వార్షికోత్సవంలో పాల్గొన్న అమిత్ షా తిరుపతి నుంచి పశుపతి వరకు మరి రెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని కలలు కనేవారి కళలను భద్రతా దళాలు కళ్ళలు చేశాయన్నారు. దేశంలో శాంతి వాతావరణం నెలకొన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాకారమవుతుందన్న షా, అదేవిధంగా దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే పరిశ్రమలు అభివృద్ధి అవసరమని షా నొక్కి చెప్పారు. అయితే ఆ బాధ్యతను CISF సమర్థవంతంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మార్చి చివరికల్లా దేశానికి నక్సలిజం నుండి విముక్తి కల్పిస్తామని మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరొకసారి పునరుద్ఘాటించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సలిజాన్ని కంప్లీట్గా నిర్మూలన చేయడానికి గత 2 సంవత్సరాల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొచ్చింది. ఆ దశలో ప్రయత్నాలు జరిగాయి. కొంతమేరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మరి ఒక రకంగా చెప్పాలంటే నక్సలిజం అంతమవడానికి కారణం ఓన్లీ భద్రతా దళాలని కానీ ప్రజల్లో, అక్కడ నివసించే గిరిజనులు కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ప్రజాప్రభుత్వాలని మరి అక్కడున్న గిరిజనులు నమ్మటం స్టార్ట్ చేశారు. తద్వారా ఒకప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టిన మరి నక్సలిజం ఇప్పుడు ప్రజల కష్టాలు
మరి ప్రజాప్రభుత్వాలు కష్టాలు లేకుండా చేస్తూ ఉండటంతో అక్కడ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడంతో మెల్లమెల్లగా మరి నక్సలిజం కావచ్చు, మావోయిజం కావచ్చు తమ ఉనికిని కోల్పోతూ వచ్చాయి. తద్వారా కొంతమంది ఇప్పటికీ కూడా ఎవరైతే నక్సలిజంతో ముందుకు వెళుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ కగార్తో లొంగిపోయిన వాళ్ళకి లొంగినట్లుగా, మరి మాటను వినన్న వాళ్ళకి మరి మనకు తెలుసు ఏం జరుగుతుందో. మరి ఈ రకంగా మరి ముందుకు వెళ్ళింది ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లో మార్చి చివరికల్లా మరి నక్సలిజం లేని దేశాన్ని చూడాలని కంకణం బద్దులై కూర్చున్నారు. మరి ఈ నెలాఖరికల్లా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక క్యూబా సంగతి చూస్తా. ట్రంప్ హెచ్చరిక. అనుకున్న దానికంటే వేగంగా ఇరాన్పై దాడులు. మొదట ఇరాన్ విషయంలో తేల్చిన తర్వాత క్యూబాపై దృష్టి సారిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్షిప్గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు శ్వేత సౌధంలో ట్రంప్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇరాన్ పని ముగించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇజ్రాయెల్తో కలిసి అనుకున్న దానికంటే వేగంగా తమ దళాలు ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయని